ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దైవ జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని పని చేయటానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి ఈ లోకంలో వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. త్రోసివేయబడ్డ వారిని, నెట్టివేయబడ్డ వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకొని తన యొక్క పరిశుద్ధమైన పనిని అప్పగించాడు. తన యొక్క పరిశుద్ధమైన పనిని అప్పగించే ముందు వారిని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వారికి దేవుడు నేర్పించి పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ఉద్దేశాలు, పరిశుద్ధమైన నడవడిక, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన వినికిడి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండటానికి ముందు దేవుడు వారిని ప్రిపేర్ చేసి ఆ యొక్క పరిశుద్ధమైన పనిని అప్పగించినట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణంనకు ప్రియుడు అని నేను వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు, విమోచించబడిన బిడ్డలు, ఆయన రక్తం చేత కడగబడిన వారు మరి దేవునికి తన ప్రాణమునకు ప్రియముగా ఉంటుందా? తన ప్రాణమునకు ఇష్టకరంగా జీవిస్తున్నారా? తన ప్రాణమునకు ప్రీతికరంగా ఉంటున్నారా? తన ప్రాణమునకు మేలుకరంగా ఉంటున్నారా? అంటే లేదు నా ప్రియకుమారుడు, ప్రియకుమార్తె. కారణం ఏంటి? సాతానుడు వారిని ఏదో ఒక ఉచ్చులో పడవేసి పరిశుద్ధమైన పని చేయటానికి సాతానుడు వారిని ఎన్నుకొని ఆ యొక్క పరిశుద్ధమైన పని పాడు చేయడానికి వారిని వాడుకుంటూ ఉన్నాడు సాతానుడు. కానీ దేవుడు వాడుకోవాలని నిన్ను ఏర్పరచుకున్నాడు పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి. నా ప్రియకుమారుడు, ప్రియకుమార్తె, నిజమే ఆయన ప్రాణమునకు ఇష్టకరంగా, ప్రీతికరంగా మనము నడవగలుగుతున్నామా? జీవించగలుగుతున్నామా? బ్రతకగలుగుతున్నామా? అలాగా లేదు. దేవునికి ఆయాస పెట్టేవారుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి ఇబ్బంది పెట్టేవారుగా మనం ఉంటూ ఉన్నాం. దేవునికి కష్టాలు తీసుకొచ్చేవారుగా మనం ఉంటున్నాం. నక్షకుమారుడు, ప్రియకుమార్తె. కనుక తన ప్రాణంకు ఇష్టంగా ఉండేవారు చాలా అరుదు, చాలా తక్కువ మంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ యెషయా గ్రంథము 42వ వచనంలో, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణం నాకు ప్రియుడు. నిజంగా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రియుడుగా, ప్రియురాలుగా ఉంటూ ఉన్నారు. నీవు దేవుని చేత రక్షించబడిన వాడవు, బాప్తిస్మం మారుమనసు పొందిన వాడవు. కొద్ది రోజులైన తర్వాత దిగజారిపోయి, పడిపోయి, పాడైపోయి, ఆ పాడైన జీవితంతో జీవిస్తూ, చెడిపోయిన జీవితంతో జీవిస్తూ నేను దేవుల్లో ఉన్నాను అంటే దానికంటే దుర్భరమైన జీవితం ఇంకోటి ఏమీ లేదు. నా ప్రియకుమారుడా, నిజంగా ప్రియుడుగా, ప్రియురాలుగా ఉంటున్నామా? ఆయన మనకు ప్రియుడు, మనము ప్రియురాలు. కనుక మనము ప్రియురాలుగా, ప్రియుడుగా ఉంటున్నామా యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటే లేదు. సంఘము తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నది. ఆ సంఘము పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిశుద్ధమైన ఆలోచన కలిగి సంఘము ఉంటుందా అంటే సంఘాలు కూడా ఉండట్లేదు. సంఘాలు పాడైపోయినాయి, సంఘాలు పతనమైపోయినాయి,
సంఘాలు నిర్జీవమైన క్రియలను అంటుపెట్టుకొని ఉంటా ఉన్నాయి దేవుని బిడ్డలారా. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియుడుగా ప్రియురాలుగా ఉండాలని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటే మనం ఉంటున్నామా ప్రియుడుగా ప్రియురాలుగా? కనుక నేను ఏర్పరచుకునే వాడు నా ప్రాణం నాకు ప్రియుడు. నీ అందాన్ని బట్టో, నీ మాటను బట్టో, నీ యొక్క టాలెంట్స్ని బట్టో దేవుడు నేను ఏర్పరచుకోలేదు. వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు ఆయన పని నిమిత్తము. ఈ కారణం ఏంటి? ఈ లోకంలో జ్ఞానులైన వారు ఉన్నారు. వారిని సిగ్గుపరచటానికి దైవ జ్ఞానాన్ని మనకు ప్రసాదింపజేసి వెర్రి వారిని ఎన్నుకొని జ్ఞానులైన వారిని ఏంటి సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నట్టు మనం చూస్తాము. నిజంగా మనం ఆయనకు ప్రియురాలుగా ఉంటున్నామా? ఆయన పరిశుద్ధమైన సంఘంగా ఉంటున్నామా? పరిశుద్ధమైన సంఘములో నడుస్తున్నామా? పరిశుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నామా? పరిశుద్ధమైన ఆలోచనలు సంఘములో కలిగి ఉన్నారా అంటే చాలా సంఘాలు పతనమైపోయినాయి. నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకు తెలుసా? ఆ పరిశుద్ధమైన పని చేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని నిజాయితీ పరులుగా చేసి మనల్ని ఎన్నుకున్నాడు. కనుక ఆయన వచ్చి పర్యంతం వరకు కూడా పరిశుద్ధమైన జీవితము ఆయనకు ప్రియురాలుగా ఉందాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.